నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు గిరిజన వర్సిటీకి 1000 కోట్లు కేటాయించామంటూ ప్రచారము ఆ దిశగా అడుగులు ఎందుకు వేయడం లేదని ఎంపీ ఉత్తమ్ ప్రశ్న బీజేపీ సర్కార్ వస్తే ఉచిత విద్య వైద్యము అందిస్తాం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడి పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఉద్దీపన లక్ష్యం నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టీకరణ అంగరంగ వైభవంగా శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిన నేటి వరకు కేంద్రం ఆ దిశగా అడుగులు వేయలేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన వర్సిటీకి 1000 కోట్లు కేటాయించామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అందుకు తగినట్లు కేవలం 10 కోట్ల రూపాయలు విడుదల చేశారని, కానీ ఇంతవరకు ఆ నిధుల జాడ అతిగతి లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ఆదానిని ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. ఆదానికి 10 లక్షల కోట్లను అప్పనంగా దారపోశారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై పార్లమెంట్లో చర్చ జరగకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత స్థాయిలో విచారణ చేయించడంలో మోడీ ఎందుకు ఉదాసీనత చూపిస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు 9 ఏళ్ళు అయిపోయింది, నెరవేర్చలేదు. అదేవిధంగా ఈసారి నేను పార్లమెంట్లో లేవెత్తిన ప్రశ్నలకి ఏం తెలిసిందంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నామాత్రం శాంక్షన్ ఇచ్చి పేపర్లో 1000 కోట్లు శాంక్షన్ ఇచ్చి వాస్తవంగా కేవలం 10 కోట్లు విడుదల చేసినారు. 9 ఏళ్ళు అయిపోయింది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఇప్పటికి కూడా ట్రైబల్ యూనివర్సిటీ కార్యక్రమం పనిచేయడం మొదలు పెట్టలేదు. అదేవిధంగా ఆ తెలంగాణ ఏర్పడ్డ చట్టంలోనే ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఇవ్వాలని చట్టం ఉండే. ఎయిమ్స్ బీబీ నగరు ఇప్పుడు 9 ఏళ్ళైనా ఇప్పటికి కూడా అసలు ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ ఫంక్షనింగ్కి దగ్గర కూడా రాలే. దాంట్లో కూడా కేంద్ర మంత్రి జవాబు ఇచ్చింది ఏంటంటే మాకు భూమి బిల్డింగ్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం డిలే అయిందని. దానికి కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎయిమ్స్ బీబీ నగర్కి పేపర్ మీద 1000 కోట్ల శాంక్షన్, ఇప్పుడు ఇన్నేళ్లు దాటినా మొత్తం విడుదల చేసిన అమౌంట్ 28 కోట్లు. ఈ రెండు అంశాల్లో ట్రైబల్ యూనివర్సిటీ అండ్ ఎయిమ్స్ బీబీ నగర్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, చూస్తున్న సవతి తల్లి వైఖరి చాలా స్పష్టంగా అవపడుతున్నాయి. ఖండిస్తున్నాము. మేము పార్లమెంట్లో కూడా ఈ విషయం ప్రస్తావించాను. మధ్యలో కొన్ని రోజుల కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. వారు ఘర్ వాపసి తిరిగి స్వగృహానికి ఈరోజు వారి ప్రవేశం. వారు ఎస్సీస్లో మంచి నాయకుడు. ఎస్సీసే కాదు, రఘునాథపాలెం గ్రామంలో అందరికీ కూడా ఎంతో సేవలు అందించిన ఆయన. నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు అచ్చయ్య తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇది వారిని స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత విద్య వైద్యం అందిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలు చేయక 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలను మరచి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని మోడీని తిట్టడానికే సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు. నేను కూడా
ఇదే ఫస్ట్ టైం ఏం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు అందకుండా చేస్తున్నదో అట్లాంటి విషయాలను ప్రతి కేసీఆర్ మోచేతి నిలడానికి 8 సంవత్సరాల సీనియారిటీ లేకుండా కూడా సీనియారిటీ అనుభవం అవగాహన అన్ని ఉన్న వ్యక్తులు అనుభవమైన వ్యక్తులందరినీ అర్హులైన ఆఫీసులు అందరినీ పక్కకు పెట్టిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అర్హులైన అందరూ పక్క పెట్టి వాళ్ళకి అన్యాయం చేస్తూ ఒక ఆమెనేమో మంత్రికి సిగరెట్, ఒక మంత్రి దగ్గర సిగరెట్ ఒక ఆమె 4 సంవత్సరాల క్రితం ఎంపీడీఓ సిఓ అయింది. ఆయన ఒక మంత్రికి సిగరెట్ కాబట్టి మంత్రి ఏ చెప్తారు చేస్తారు కాబట్టి ఆయన పోయి ఆ కలెక్టర్ల లిస్ట్ పెట్టి ఢిల్లీ పంపించండి మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మొన్న ఎంపీడీఓ సిఓ అయింది ఆమె. ఇక ఇంకా అన్నాడు ఆయన కూడా ఒక మంత్రి దగ్గర సెక్రటరీ ఉంటాడు. ఆయన కూడా అనుభవం లేకుండా అర్హత లేకుండా ఆయన పేరు పంపారు. ఇట్లా అర్హతలు అధికారులందరినీ పక్క పెట్టి లూప్లలో పెట్టి అర్హత లేని వాళ్ళు చెంచాగిరి చేస్తారు, ప్రమోషన్ ఇచ్చి కలెక్టర్ చేస్తే రేపు మన పరిస్థితి ఏంది? కనుక ఎంఏ పడుగు ఫాల్తు పాటు ఉంటుంది. ఎంఏ పార్టీ అది ఎవరికి ఉపయోగపడేది, ఎవరి కోసం పనిచేయదు. మతం పేరుతో ఓట్లు చంపుకుంటారు, ఇలా మోసం చేస్తారు. ఫైన్ వేస్తే ఫైన్ కట్టాలి, కానీ పాత బస్సులో కరెంటు కొట్టుడు అవసరం లేదు, కరెంటు బిల్లు కొట్టుడు అవసరం లేదు, ఏసీడీ ఛార్జీలు కట్టుడు అవసరం లేదు. 1000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. పాత బస్సులా 1000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. మరి అది నేను మాట్లాడితే బండి సంజయ్ మతం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా అసెంబ్లీలో మాట్లాడిన అసెంబ్లీ గురించి మాట్లాడిన డూబులు కూడగొట్టాం. ఆ డూబులు ఆపుతాం. ఏది డూబులు? నీ ఇష్టానుసారం కట్టుకుంటే నిజామాడు ఆడోళ్ళు పట్ట విడిచి బతికే మాటిచ్చాడు. తల్లుల ముందు పిల్లలు చంపాడు, భార్యల ముందు పట్టను నరికి చంపాడు నిజామాడు. వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని కొట్టాడుకున్నాం. 100 మంది చచ్చిపోయారు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మన పాలన కావాలని కొట్టాడుకున్నాం. వాడు చంపితే ఆ చంపినని వాడిని మర్చిపోదని చెప్పి తెలంగాణ సమాజం గుర్తుంచుకోని చెప్పి వాని కేంద్రంగా ఒక డూలు కట్టింది. వాళ్ళ కేంద్రంగా ఓవేసీ అన్నాడు. అది తాజ్ మహల్ లెక్క కనబడుతుంది. తాజ్ మహల్ అంటే ఏంటన్నా సమాధి అంటే అసెంబ్లీ సమాధి చేస్తారా మీరు? సమాజం గదే ప్రశ్నించాను నేను. ఓవేసీ తాజ్ మహల్ అంటే తాజ్ మహల్ తెలంగాణ రాష్ట్రంలో ఉండనీయం, అసెంబ్లీలో ఉండనీయం. అసెంబ్లీని తాకాస్తి కాదు, మా ప్రజల ఆస్తి. మా ప్రజల ఆస్తి తీసుకుపోయి నువ్వు ఒకరికి అనుగుణంగా ఓవేసీ సంతోషపడాలి, ఎంఏ పార్టీ సంతోషపడాలి, ఒక వర్గ పనులు సంతోషపడాలని చెప్పి నువ్వు డూబులు కడితే దాన్ని తీసేస్తాం. పక్క భయపడే అవసరం లేని భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ తీసేస్తాం. తీసేసి ఏం చేస్తాం? ఈ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా దాన్ని మారుస్తాం. భారతీయ సంస్కృతి. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఉద్దీపన ఫౌండేషన్ లక్ష్యమని నల్గొండ జిల్లా నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పట్టణంలోని కనకదుర్గమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్తో కలిసి ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి పేద విద్యార్థికి అండగా ఉండడమే ఉద్దీపన లక్ష్యమని అన్నారు. గత వారం రోజులుగా సుమారు 6000 పైచిలకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా జాబు మేళాలో 1024 మంది ఎంపికయ్యారు. వీరికి ఆయా కంపెనీల ప్రతినిధుల ద్వారా నియామక పత్రాలను అందజేశారు. మరో 1156 మందిని ఎంపిక చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విషయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచెర్ల కృష్ణారెడ్డి, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంబయ్య, V3 ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే విద్యార్థులు బయట ఉన్నటువంటి విద్యార్థులు అవకాశం వేరే వచ్చేసి ఇక్కడ చైర్స్ లో కూర్చోవాలి, లేదా సైడ్ కి నిలబడ్డ కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి చెరుకుపల్లి సర్పంచ్ ప్రసాద్ గారు ముఖ్యంగా ఈరోజు మెగా జాబ్ మేళా అంటే బహుశా ఇది హైదరాబాద్కే పరిమితమైనటువంటి సందర్భంలో ఒక రూరల్ ప్రాంతంలో ఎన్నుకోవడం అనేది ప్రపంచ వారికి అభినందన తెలుపుతున్నాను. దాంట్లో భాగంగా అంటే జనరల్గా గ్రామాలని ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండదు.
రూరల్గా విస్మరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ మన్మోహన్ ధ్రువ కన్సల్టెన్సీ ద్వారా దాదాపు 80 కంపెనీలు ఈరోజు రావడం అంటే మన నక్కపల్లి నియోజకవర్గానికి కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాకు గర్వకారణంగా మనం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగాలు 100% అయితే ప్రైవేట్ పరంగా చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఎక్కువ శాతం ఉంటాయి. మరి అదే కాకుండా ఉద్దీపన ఫౌండేషన్ నుండి ఎంతో మంది నిరుద్యోగుల్లో కొంత ఆశలు చిగురింపజేసినటువంటి మిత్రుడు వీరేశం అన్నారు. మరి ఆ సందర్భంలో గత 6 నెలల క్రితం ఇక్కడ గ్రూప్ సంబంధించి కావచ్చు, కానిస్టేబుల్ పరీక్షలు కావచ్చు, ఎస్ఐ పరీక్షల కోసం దాదాపు 1000 మందికి 40 నుండి 50 రోజులు ఉచితంగా విద్యాబోధన అందించి కొంతమందికి అందులో ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మన వీరేశం అన్నది అభినందిస్తూ మరి ఈ రోజు కార్యక్రమంలో కూడా దాదాపుగా 6000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినా చాలా గర్వకారం. తెలంగాణ వ్యాప్తంగా ఒక మంచి సదుద్దేశాన్ని నింపిన వారు అయితే మరి తద్వారా మన దగ్గర ఉన్నటువంటి 6 మండలాల ప్రజలే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతానికి ఒక మచ్చుతెలుగుగా ఒక ఆదర్శపూర్తిగా నిలిచి ఈరోజు ఉద్యోగాలు సంపాదించిన అందరూ కూడా తప్పకుండా మళ్ళీ మనం చేసేటువంటి కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో వెన్నంటి ఉండి మనం ఫౌండేషన్ కావచ్చు, విదేశీయులకు కావచ్చు అండదండలు ఇచ్చే దాంట్లో నల్గొండ జిల్లాలో ఉత్తమ నాయకుడిగా రాష్ట్రానికి ఒక గర్వకారంగా చేసే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మరి ఉద్యోగం అనేది ఒక మనిషికి ఒక వేరే ఏమీ పెట్టినాడు ట్యాంకులు పెట్టలేదు. ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళను మేము నగరకల్లో హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా శాసన మండలి మాజీ చైర్మన్ విద్యాసాగర్ గారు, అట్లాగే జేఎస్ చైర్మన్ జి వెంకటేశ్వర్లు గారు, బొజ్జర్ల కృష్ణారెడ్డి గారు, కాసం సత్యనారాయణ గారు, అట్లాగే పూజల చెన్నయ్య గారు, శ్రీ వెంకటేశ్వర్లు గారు, ఈ నియోజకవర్గంలో ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ప్రస్తుత సర్పంచులు, ప్రస్తుత ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అనేక మంది కూడా ప్రజాప్రతినిధులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ సెషన్లో గొప్పగా విజయవంతం చేసుకోవడం జరిగింది. దాదాపు ఇక్కడ 80 కంపెనీల పైచలకు ధృవ కన్సల్టెన్సీ వాళ్ళు మాకు కోఆర్డినేషన్ చేసి ఈ మెగా జాబ్ మేళకు ఏర్పాటును చేయడం జరిగింది. దాదాపు 80 స్టాళ్లను కూడా నేను తిరిగి చూడటం జరిగింది. అందరూ కూడా ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత ఎక్కువ జాబులు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైంది. ఈడ అటెండ్ అవ్వటమే కాకుండా ఈ మెగా జాబ్ మేళకు అటెండ్ అవ్వటమే కాకుండా ఇక్కడనే జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేసి ఇప్పటికే దాదాపు 40,000 శాలరీకి ఒకరు అర్హత పొందడం, 30,000 శాలరీకి అర్హత పొందడం, 15,000 శాలరీకి అర్హత పొందడం, ఇప్పటికే దాదాపు 50-60 మంది పైచీలకు జాయినింగ్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంత గొప్ప అవకాశాన్ని మాకు కల్పించిన కన్సల్టెంట్ వారికి మరొకసారి రంగారెడ్డి జిల్లా తాళకొండపల్లి మండలము వేల్జాల్ గ్రామంలోని శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితుడు గూడ యాదగిరి నరసింహయ్య శాస్త్రి గృహం నుండి స్వామివారి విగ్రహాలను భక్తి శ్రద్ధలతో భజన, సంకీర్తనలు, కోలాటం, ఆట పాటలు, భక్తజన సందోహంతో వేదాద్రి గుట్టపైకి తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు శ్రీనివాసమూర్తి, ఎంపీటీసీ అంబాజీ, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కూన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమై 16 స్వామివారి కళ్యాణం నుండి మరి ముగిస్తాయి. దీనికి మరి ఈ గొప్ప కార్యక్రమానికి పూనుకున్న అంటే యాదగిరిగుట్టలో యాదాద్రి తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలోనే మన వెల్జాల్ గ్రామంలో వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చూస్తే ఈరోజు మరి ఇక్కడ చూస్తే బ్రహ్మాండంగా చాలా ముచ్చట వేస్తుంది. ఒకప్పుడు పాత గుడి నిర్మాణం మరి ఇప్పుడు చూస్తే మరి దీనికి ఈ కార్యక్రమానికి పూనుకున్న మన ఆలయ ధర్మకర్త మరి శ్రీనివాసమూర్తి గారికి మొదటగా మరి ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమానికి ఆయన నుండి ఎంతో కష్టపడ్డాడు. మరి వారికి ఇలాంటి గొప్ప కార్యక్రమానికి కొనుక్కున్న వారికి మొదటగా గ్రామం తరఫున పాదాభివందనం తెలియజేస్తూ మరి వీరెంబడే మన రోజు ప్రతినిత్యం కూడా మరి చెర్ల వెంకటరెడ్డి అన్న గారికి, పొద్దుటూరు అశోక్ గారికి, గారికి అలాగే మరి అమ్మాజీ ఎంపీటీసీ బోయ నరసింహ, నరేందర్ గౌడ్ అన్న గారికి, అన్న వెంకటరెడ్డి అన్న గారికి, మరి ఉల్లే పంతులు గారికి అన్న అంజన్న మరి కార్యక్రమానికి కోరుకున్న మరి ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకు మరి మనస్ఫూర్తిగా శుభాభివందన నమస్కరిస్తూ మరి ఇలాంటి గుడి మా గ్రామంలో ఉండడం గొప్ప మరి మాకు సంతోషకరము. రేపు ఇది యాదాద్రి దాకా మరి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో మన రంగారెడ్డి జిల్లాలో కాకుండా తెలంగాణలో కూడా ఇక్కడ మంచి పుణ్యక్షేత్రంగా వరదిల్లుతుంది. కాబట్టి 5 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు స్వామివారి అందరూ కూడా మరి చుట్టుపక్కల ప్రజలు, గ్రామంలో మరి అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచి మరి దీన్ని ఈ గుడికి అందరూ కూడా తోడ్పాటిస్తారు. ఇక ముందు కూడా నా వంతు సహాయ సహకారాలు కూడా మరి ఎల్లప్పుడూ నెక్స్ట్ కళ్యాణ మండపానికి కూడా మరి అందరి సభాముఖంగా కూడా మరి కళ్యాణ మండపాన్ని కూడా పూర్తి చేస్తామని కోరుతూ ఇప్పటివరకే చాలా కష్టపడ్డారు అయ్య గారికి. కాబట్టి ఈ గుడికి సహకరించిన ప్రత్యేకంగా మరి ఇక్కడ కూర్చున్న అందరికీ పేరు పేరున మరి నమస్కరిస్తూ మరి మన గ్రామంలో మన ప్రాంతంలో మన గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా రేపటి నాడు యాదగిరిగుట్ట ఎలా ఉందో మరి వెల్జాల్లో కూడా వేదాద్రి పుణ్యక్షేత్రంగా మరి ఈ ప్రాంతం అంతా ఈ గుడి నుండి మరి సస్యశ్యామలంగా మరి దేవుని కరుణ కటాక్షాలు ఉంటాయని కోరుతూ మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై లక్ష్మీనరసింహస్వామి. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వేణుగోపాలకృష్ణ పేదల వైద్యుడని, సామాజిక, సాహిత్య కళారంగాల్లో ఉత్తమ సేవలందించి ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారుల ప్రశంసలు పొందారని సోను సిఐ ఏ రామ్ నరసింహారెడ్డి కొనియాడారు. డాక్టర్ వేణుగోపాలకృష్ణ ఇటీవలే రాష్ట్ర, జిల్లా ఉత్తమ వైద్యాధికారిగా పురస్కారం అందుకున్న సందర్భంగా సోను సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోను ఎస్ఐ ఎస్ రవీందర్, మామాడ ఎస్ఐ జి అశోక్, సర్కిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సారు సేవలకు గుర్తింపుగా ఇప్పటివరకు 2 నేషనల్ అవార్డులు రావడం జరిగింది. తర్వాత 4 స్టేట్ అవార్డులు, తర్వాత 28 డిస్టిక్ అవార్డులు కూడా రావడం జరిగింది. సారు అదేవిధంగా వైద్యరత్న అనే కూడా బిరుదు కూడా రావడం జరిగింది. తర్వాత స్టేట్ డాక్టర్స్ అసోసియేషన్స్ వైస్ ప్రెసిడెంట్గా కూడా సార్ ఎన్నుకోవడం జరిగింది. సార్ ముందు కూడా పేద ప్రజలకు ఇదే విధంగా సేవ చేస్తూ తన వృత్తి ధర్మాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. లోక కళ్యాణార్థము ధ్యానము అవసరమని, పిరమిడ్ అమృత శక్తి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, శాకాహారం ద్వారా అద్భుతమైన ఆరోగ్యకరమైన లాభాలు పొందవచ్చునని పితామహ పత్రిజీ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ సాయిదత్త పిరమిడ్ ధ్యాన కేంద్రము, సాయిదత్త పిరమిడ్ ధ్యాన కేంద్రము వ్యవస్థాపకురాలు రమాదేవి ఆధ్వర్యంలో మహాకరుణ యోగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. పిరమిడ్ కేంద్రం నుంచి బయలుదేరిన ర్యాలీ వెంకటేశ్వరం ఆలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, నిజామాబాద్ పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ కొండని అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ
ముఖ్యమైన డాక్టర్గా చెప్తున్నాను మీ అందరికీ, అన్నిటికంటే ముఖ్యమైన ఆరోగ్యం కావాల్సింది మానసిక మెంటల్ హెల్త్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మనం అందరూ గుర్తించాల్సింది. దానికి తగ్గట్టుగా ధ్యానం మీద ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ కూడా పిరమిడ్ కడతాము, మేడం గారు సత్యం గారు ఇన్ఛార్జ్ పెడతాము. ఎంతో మంది వందల మంది తయారయ్యారు. సత్యన్నతో మాకు విఐపీల అపాయింటింగ్ క్షణాలు దొరికింది. మీ పేరు సత్యన్న పేరుతోనే ఈరోజు పిరమిడ్ సొసైటీ అద్భుతం కావాలి, ధ్యానం కావాలి, అందరు పిరమిడ్లు నిర్మించుకోవాలని రమాదేవి మేడం చాలా కష్టపడుతున్నారు. దానికి మీరు ఈరోజు తోడుగా రావడంతో మెట్పల్లి శాఖాహారం మెట్పల్లి అయిపోయింది, పిరమిడ్ మెట్పల్లి అయిపోయింది. వికారాబాద్ నియోజకవర్గము మరిపల్లి పరిధి పట్నూరులో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము 3 రోజుల పాటు జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, దేవతామూర్తుల విగ్రహాలు, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. చివరి రోజు కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి బీజేపీ నేత చంద్రశేఖర్, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, సినీ నటి జీవిత రాజశేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శోభారాణి ప్రభాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, నవగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్టాపనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ తరపున ధర్మకర్త అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రామేశ్వర్ గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ సురేష్ గారికి, మాజీ సర్పంచ్ సురేష్ గారికి, మాజీ వైస్ ఎంపీపీ అంజనగౌడ్ గారికి మామూలు ప్రాంతం డెవలప్ చేయాలనేది ఆశ. కాబట్టి తప్పకుండా చెట్టు చేపడుతుంది నా సహకారం ఈ మారుమూల ప్రాంతానికి తప్పకుండా మరిపల్లి మండలికి స్పెషల్గా జిల్లాలో అన్నిటికంటే ఎక్కువ మరిపల్లి మండలికి నా సహకారంగా నా సహకారం ఉండాలని తెలియజేస్తూ దశలవారీగా మీకు ఫండ్స్ తప్పకుండా నా సహకారం అందిస్తారని తెలియజేస్తూ జడ్సీ ద్వారా తప్పకుండా మీకు అందరికీ అండగా ఉండి మీకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ ముగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. హైదరాబాద్ కుకట్పల్లి పార్కింగ్ యార్డ్లో ఉన్న భారతి ట్రావెల్స్కి చెందిన 3 బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దొరికితే మాత్రం ఎవరు చేసి ఉంటారు అనేటటువంటి వివరాలు తెలియాల్సింది. ప్రతి పోలీసులు దీంట్లో కేసు కూడా నమోదు చేసుకున్నారు, గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రజాసేవయే పరమార్థంగా భావిస్తూ బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ జనహృదయ నేత ఠాగూర్ బాలాజీ సింగ్కు చారకొండ సర్పంచ్ గుండె విజయేందర్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చారకొండలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కోఆప్షన్ సభ్యుడు షేక్ సలీం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జరుగురా అట్లా Happy birthday to you. Happy birthday. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలము పద్మానగర్ పెట్రోల్ పంపు ఎదుట లారీ ఢీకొని సిరిసిల్ల పట్టణానికి చెందిన మహేందర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో సంజీవయ్య నగర్కు చెందిన అఖిల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన వర్సిటీకి 1000 కోట్లు కేటాయించామంటూ ప్రచారము. ఆ దిశగా అడుగులు ఎందుకు వేయడం లేదని ఎంపీ ఉత్తమ్ ప్రశ్న. బీజేపీ సర్కార్ వస్తే ఉచిత విద్య వైద్యము అందిస్తాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడి. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఉద్దీపన లక్ష్యం. నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టీకరణ. అంగరంగ వైభవంగా శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. తండోపతండాలుగా తరలి వచ్చిన భక్తజనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.